వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా నరసాయపాలెం గ్రామంలో 1.10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనం ప్రారంభ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్రవర్మరాజు పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బాపట్ల మండలం పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వచ్చారు. ఐపీఎస్ లో నా సీనియర్సే ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే సాక్షాత్తు మన ముందు సంజయ్ రాణి గారు కూడా నా బ్యాచ్ పెట్టాను. నేను ఇద్దరం ఒకటే బ్యాచ్. నేను ఐపీఎస్, ఆమె ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో సెలెక్ట్ అయ్యాను. అంటే ఈ గ్రామంలో ఉన్న విలువలు, విద్యాభ్యాసం అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఎప్పుడో గ్రహించారు. కాబట్టి ఇక్కడ నుంచి ఆఫీసర్లు రావడమే కాకుండా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రావడమే కాకుండా పోటీ పడి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అనుభూతిగా తెచ్చుకున్నారు. ఆ పేరు కూడా ఉన్నాయి. అంటే అంత విలువ విద్యాభ్యాసం అంటే అంత విలువ. అంటే ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో రకాలుగా భావన చేస్తూ ఉంటాం. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే మా సమితి గారు ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ఊళ్ళో గౌరవాన్ని వెను తెచ్చిన ఎంతో మంది ఆ విద్య గురించి, ఆ విజ్ఞానం గురించి, దాని ద్వారా జ్ఞానం పొందటం గురించి సమపాలనలో తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి. అందరూ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి అంటూ అటు వ్యవసాయ రంగానికే కాకుండా ఎడ్యుకేషన్ రంగానికి కూడా ప్రముఖమైన పాత్ర వహించడంలో సభ్యుల సహకారం మాత్రం ప్రత్యేకంగా కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తారు. Right. శ్రీ ప్రవీణ ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వచ్చారు. ఐపీఎస్ లో నా సీనియర్సే ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే సాక్షాత్తు మన ముందు సంజయ్ రాణి గారు కూడా నా బ్యాచ్ పెట్టాను. నేను ఇద్దరం ఒకటే బ్యాచ్. నేను ఐపీఎస్, ఆమె ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో సెలెక్ట్ అయ్యాను. అంటే ఈ గ్రామంలో ఉన్న విలువలు, విద్యాభ్యాసం అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఎప్పుడో గ్రహించారు. కాబట్టి ఇక్కడ నుంచి ఆఫీసర్లు రావడమే కాకుండా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రావడమే కాకుండా పోటీ పడి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అనుభూతిగా తెచ్చుకున్నారు. ఆ పేరు కూడా ఉన్నాయి. అంటే అంత విలువ విద్యాభ్యాసం అంటే అంత విలువ. అంటే ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో రకాలుగా భావన చేస్తూ ఉంటాం. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే మా సమితి గారు ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ఊళ్ళో గౌరవాన్ని వెను తెచ్చిన ఎంతో మంది ఆ విద్య గురించి, ఆ విజ్ఞానం గురించి, దాని ద్వారా జ్ఞానం పొందటం గురించి సమపాలనలో తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి. అందరూ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి అంటూ అటు వ్యవసాయ రంగానికే కాకుండా ఎడ్యుకేషన్ రంగానికి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతానని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మున్సిపల్ చైర్మన్
డిఈ రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే కార్యదర్శి వీరయ్యలున్నారు. పట్టణంలోని తడి చెత్త, పొడి చెత్తలను ఎప్పటికప్పుడు సేకరించి పరిసర ప్రాంతాలు సుందరంగా ఉంచడమే కాకుండా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు హిందూపూర్ మున్సిపల్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 15వ వార్షిక ప్రణాళికలో భాగంగా చెత్త సేకరణకు ప్రతి వార్డుకు ఒక ఈవీ వాహనం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా 9 వాహనాలు తీసుకురావడానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించిందని, ఐవిల్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు 3ని మున్సిపాలిటీలో ప్రారంభించారు. బాబు ఈరోజు మున్సిపాలిటీలో శానిటేషన్లో కీలకం ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి మున్సిపల్ కార్మికుల ద్వారా, వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ అనేది ప్రధాన విధి. దాంట్లో భాగంగా ఇక్కడికి చూసినప్పుడు ఎటువంటి ఆటోస్ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 15 ఫైనాన్స్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ మేము గమనించి, నేను మా చైర్మన్ గారు అలాగే ఒకసారి డిస్కస్ చేసుకొని వాటిని క్యాన్సల్ చేయించి ఆ ఫండ్ని ఈ ఆటోస్ ప్రొక్యూర్మెంట్ 9 ఆటోలు కొనాలని ప్రొక్యూర్మెంట్కి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు అందులో భాగంగా 3 ఆటోస్ తెప్పించడం జరిగింది. ఈ 3 ఆటోస్ను కూడా డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఉపయోగించడం ద్వారా ఆ ఏరియాలో నీట్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ 3 కాకుండా ఇంకొక 6 ఆటోస్ కూడా సబ్సిక్వెంట్గా రాబోతున్నాయి. ఈ 9 ఆటోస్ కాకుండా రిమైనింగ్ ఆటోస్ తెప్పించడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకు 40 ఆటోస్ కావాల్సి వస్తుంది. 40 ఆటోస్లో 9 ఆటోస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. దాంట్లో 3 ఈరోజు వచ్చాయి, మీరు చూశారు. రిమైనింగ్ 6 కూడా 2-3 వారాల్లో వస్తాయి. అవి కాకుండా బ్యాలెన్స్ 31 ఆటోలు కూడా ప్రొక్యూర్మెంట్కి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చర్య తీసుకుంటారు. ఈ ఆటోస్ తెప్పించారు. 15th ఫైనాన్స్ ఫండ్స్ ఏవైతే సేవ్ చేశారో ఆ డబ్బుల ద్వారా 9 ఆటోస్కి టెండర్ తీశారు. ఒక 3 వచ్చి మిగతా 6 కూడా వస్తాయి. అయితే మొత్తం మనకి 40 కావాలి. ఈ ఆటోస్ డోర్ టు డోర్ గార్బేజ్ కలిపి ఎన్విరాన్మెంట్ ఉండాలి, ప్లస్ క్యూబిక్ మీటర్ దాన్ని కట్టాలి. బాబు ఈరోజు మున్సిపాలిటీలో శానిటేషన్లో కీలకం ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి మున్సిపల్ కార్మికుల ద్వారా, వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ అనేది ప్రధాన విధి. దాంట్లో భాగంగా ఇక్కడికి చూసినప్పుడు ఎటువంటి ఆటోస్ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 15th ఫైనాన్స్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ మేము గమనించి, నేను మా చైర్మన్ గారు అలాగే ఒకసారి డిస్కస్ చేసుకొని వాటిని క్యాన్సల్ చేయించి ఆ ఫండ్ని ఈ ఆటోస్ ప్రొక్యూర్మెంట్ 9 ఆటోలు కొనాలని ప్రొక్యూర్మెంట్కి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు అందులో భాగంగా 3 ఆటోస్ తెప్పించడం జరిగింది. ఈ 3 ఆటోస్ను కూడా డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఉపయోగించడం ద్వారా ఆ ఏరియాలో నీట్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ 3 కాకుండా ఇంకొక 6 ఆటోస్ కూడా సబ్సిక్వెంట్గా రాబోతున్నాయి. ఈ 9 ఆటోస్ కాకుండా రిమైనింగ్ ఆటోస్ తెప్పించడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకు 40 ఆటోస్ కావాల్సి వస్తుంది. 40 ఆటోస్లో 9 ఆటోస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. దాంట్లో 3 ఈరోజు వచ్చాయి, మీరు చూశారు. రిమైనింగ్ 6 కూడా 2-3 వారాల్లో వస్తాయి. అవి కాకుండా బ్యాలెన్స్ 31 ఆటోలు కూడా ప్రొక్యూర్మెంట్కి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చర్య తీసుకుంటారు. ఈ ఆటోస్ తెప్పించారు. 15th ఫైనాన్స్ ఫండ్స్ ఏవైతే సేవ్ చేశారో ఆ డబ్బుల ద్వారా 9 ఆటోస్కి టెండర్ తీశారు. ఒక 3 వచ్చి మిగతా 6 కూడా వస్తాయి. అయితే మొత్తం మనకి 40 కావాలి. ఈ ఆటోస్ డోర్ టు డోర్ గార్బేజ్ కలిపి
బాబు ఈరోజు మున్సిపాలిటీలో శానిటేషన్లో కీలకం ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి మున్సిపల్ కార్మికుల ద్వారా వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ అనేది ప్రధాన విధి. దాంట్లో భాగంగా ఇక్కడికి చూసినప్పుడు ఎటువంటి ఆటోస్ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 15th ఫైనాన్స్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ మేము గమనించి నేను మా చైర్మన్ గారు అలాగే ఒకసారి డిస్కస్ చేసుకొని వాటిని క్యాన్సల్ చేయించి ఆ ఫండ్ని ఈ ఆటోస్ ప్రొక్యూర్మెంట్ 9 ఆటోలు కొనాలని ప్రొక్యూర్మెంట్కి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు అందులో భాగంగా 3 ఆటోస్ తెప్పించడం జరిగింది. ఈ 3 ఆటోస్ను కూడా డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఉపయోగించడం ద్వారా ఆ ఏరియాలో నీట్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ 3 కాకుండా ఇంకొక 6 ఆటోస్ కూడా సబ్సిక్వెంట్గా రాబోతున్నాయి. ఈ 9 ఆటోస్ కాకుండా రిమైనింగ్ ఆటోస్ తెప్పించడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకు 40 ఆటోస్ కావాల్సి వస్తుంది. 40 ఆటో అనకాపల్లి జిల్లా కే కోటపాడం మండలం ఆనందపురం గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణారాయుడుపేట జంక్షన్ వద్ద రైవాడ కాల్వపై కొత్త వంతెన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. పాత వంతెన కూలిపోవడంతో ప్రజలు 5 నెలలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త వంతెన నిర్మాణానికి 91 లక్షల అంచనా వ్యయంతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ అభివృద్ధి మరియు సంక్షేమ చైర్మన్ దేవరాపల్లి, అలాగే కే కోటపాడు మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలంలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. మెదక్ జిల్లాకు 30 కోట్లు, నియోజకవర్గానికి 2.88 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం 3వ విడతగా 304 కోట్ల వడ్డీ రహిత రుణాలను ఇవ్వడానికి ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ఉచిత బస్సు సేవలు, పాఠశాల యూనిఫామ్ కుట్టే పనులు, పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లను అనేక అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, రామహయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట ఏపీఎం ఇందిరా, అశోక్, రాములు తదితరులు పాల్గొన్నారు. మరి మీ అందరికీ తెలుసు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మన ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళల రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మీకు తెలుసు బతుకమ్మ చీరలు అని చెప్పి ఎమ్మెల్యే యువ నాయకులు, మరి యువ నాయకులు పేపర్ మీదుగా ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంకు వచ్చిన మరి అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు నగేష్ గారు, ఎంపీడీఓ గారు, మరియు మాజీ ఎంపీ
అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టారో ఆ కార్యక్రమాన్ని ఇలా ముందు తీసుకొచ్చిన మా మరి అధ్యక్షులపై ఈ సమావేశం చేసిన ఇతరులు గ్రామ సంఘాలు అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ప్రభుత్వం మంచుకుంటామనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాత గొల్లవిడిపి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్న మేకోసం కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు ఇంటికి వెళ్లి పాంప్లెట్లు పంచి అనంతరం శ్రీరాముల వారి ఆలయం వచ్చ రచ్చబండ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఏఎంసీ చైర్మన్ చేర్కూరి సుబ్బారావు, మండల అధ్యక్షుడు చిట్యాల వెంకటరెడ్డి, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆశీస్సులతో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి పట్టణం 10వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వార్డు నాయకులు, ప్రజలు, మహిళలు, యువత ఘన స్వాగతం పలికారు. చెత్త నిర్వహణ, కాలువలు, రోడ్లు, వీధి దీపాలు, త్రాగునీరు ప్రతి అంశం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. ఇంటింటికి ఎమ్మెల్యే పర్యటనలో 10వ వార్డులో అభివృద్ధి పట్ల ప్రజల్లో కొత్త ఆశలు వచ్చాయి. సమస్య ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో 10వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల ముంగిటికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో సమస్య మీది, పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున 10వ వార్డులో సంచరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికల మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్, ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం పట్టణం కొత్తపేట పెద్దపల్లి గంగమ్మ గుడి వీధి విస్తరణకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ గుడి వీధి రోడ్డును విస్తరించి ఆధునిక ప్రమాణాలతో నూతన రోడ్డు నిర్మించేందుకు చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ రోజు ప్రజాప్రతినిధులు అధికారుల బృందం పరిశీలన చేపట్టారు. కడ పీడి వికాస్ మరమ్మత్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్, కడ అడ్వైజరీ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, మాజీ ఎంపీటీసీ కృష్ణన్ పాల్గొన్నారు. సీట్ వరకు గవర్నమెంట్ ఇదే రోడ్ ఇదే ఒకే సార్ ఇదే రోడ్ పలమేట ఒకే రోడ్డు పలమేటు ఇది ఒకే రోడ్డు సార్ రాస్తుంది రోడ్డే ఉన్నగా బ్లాక్ ట్యాప్ అనేది ఒకే రోడ్ ఇది. ఆ తర్వాత ఫోన్ చేస్తాను లేదు, ఫోన్ చేస్తాం. ఈశ్వర్ టెంపుల్ ఉంది, వద్రాశ్వరం టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వెనకాల అది ఏమైనా చూసుకుంటారు ఆ వేళకి కాదు మారు 1 అవర్ అక్కడ నిలుచుకునేది కాదు కదా. ఆ వద్రాశ్వరం టెంపుల్, ఈశ్వర్ టెంపుల్ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్యాల రెవెన్యూ పరిధిలోని ఉప్పరపల్లి ఎక్స్ రోడ్ వద్ద 5 ఎకరాల్లో నిర్మించిన తలపెట్టిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాగరాజు భూమి పూజ చేశారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో 4 మండలాల ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు సుమారు 6 కోట్ల రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్ సత్యసారథతో కలిసి పంపిణీ చేశారు. మహిళలను ఆర్థిక ప్రగతి వైపు నడిపించడంతో పాటు వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూడా రావడం జరుగుతుంది. అట్లా మనకి హసన్పర్తి మండలిలో ఒక సభ్యురాలికి 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం అందరూ చాలా సంతోషంతో వచ్చాం సార్. అలాగే ఈ రోజు 100 బెడ్డెడ్ ఆసుపత్రులు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం, మా మంత్రి గారు అయిన దామోదర్ రాజనరసింహ గారు పెద్ద మనసుతో తొందరని నాకు శాంక్షన్ ఇచ్చాడు. సో వారికి ప్రత్యేకమైన వర్ధనపేట నియోజక తరఫు నుండి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కట్యాల గ్రామం కింద ఉంటది ఇది శివారు. ఇది పర్వతగిరి మండలానికి, ఐనోల్ మండలానికి, తర్వాత వర్ధనపేట, రాయపర్తి, జఫర్గడ్డకు అందుబాటులో ఉండే సెంటర్ గా నేను గుర్తించి ఇక్కడ ఆసుపత్రి ప్రారంభించాను. ఈ రోజు కలెక్టర్ గారు, నేను, మా టెస్కాప్ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, టెంపుల్ చైర్మన్ అందరం అధికారులతో పాటు వచ్చి ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఆ దేవుడిని, మల్లన్న దేవుని కోరుకుంటున్నా. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరు పంచాయతీలోని పోలిరెడ్డిపల్లి గ్రామంలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామ చెరువు సమీపంలోని ఓ వేప చెట్టుకు పాలు కారుతున్నట్లు గమనించిన పశువుల కాపరులు గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే వేప చెట్టు వద్దకు చేరుకున్న పలువురు గ్రామస్తులు వేప చెట్టుపై తెల్లటి ద్రవంలా కారుతున్నట్టు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సమాచారం ఆనోట ఈనోట విన్న గ్రామస్తులు తెలుసుకుని గ్రామంలోని పలువురు
దైవ నిర్ణయంగా భావించి పూజలు ప్రారంభించారు. విషయం చుట్టుప్రక్కల వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాకు దేవత లేకుండా వచ్చాడు ఎందుకు తీసుకుంటారా మాకు దేవత లేకుంటే పైకి పోతుంది ఇప్పుడు వస్తుంది ఇంకా పైకి జల అద్దు ముందు ఏడుకున్నది ఏడా మళ్ళీ ఇక్కడికి వచ్చింది నోట్లో పెట్టుకుంటా పాలు మాది పోలేరుపల్లె ఇండియాలో ఓపులరెడ్డి ఒక రైతును మా ఊరు చెరువు కట్టకాడ ఒక యాప్ సెట్కు పాలు కారుతూ ఉండయి. ఈ విషయం 4 రోజుల నుంచి కూడా జరిగే సంగతి అందరికీ తెలుసు. భక్తులందరూ వచ్చి టెంకాయలు కొట్టుకుంటా చెట్టు చుట్టూ తిరుగుతూ చేస్తూ ఉండరు. మరి అది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. పలానా దగ్గర పోలేరుపల్లి గ్రామంలో యాప్ సెట్కి నీళ్ళు పాలు కారుతున్నాయి. మేకలలో వచ్చి చెప్పడం వలన అందరూ వచ్చి పూజ చేసుకుంటున్నారు. అందరూ వచ్చి గ్రామంలో ఉండాలి, అందరూ వచ్చి ఇక్కడ వచ్చి పూజ చేసుకోవాలని కోరుతున్నాను. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఉన్న జంగల్ హనుమాన్ సాయిబాబా పెద్దమ్మ గుడిలో, సత్తాన్పల్లిలో జగదాంబ గుడిలో రాత్రి గుర్తు తెలియని దొంగలు సీసీ కెమెరాలను పగలగొట్టి డీవీఆర్లను ఎత్తుకెళ్లారు. ఒకే రోజు 4 ఆలయాలలో చోరీ జరగడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. సాయిబాబా జంగల్ హనుమాన్ గుడిలో ఈ ఘటన జరిగింది. ఖానాపూర్ సిఐ మాట్లాడుతూ 4 గుళ్లల్లో తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డీవీఆర్లు ఎత్తుకెళ్లారని, ఫింగర్ ప్రింట్తో దర్యాప్తుతో కేసు నమోదు చేశామన్నారు. వండుకుంటాం. అది రాత్రి మేము అది 10-10:30 దాకా అంటే మెల్లిపోతున్నాం. మేము వండుకున్నాం. వాళ్ళు ఎప్పుడు వచ్చిందో తెలియదు మాకు సప్పుడు కూడా ఏం రాలేదు. మరి తాళాలను పోసేసింది. మేము అది 4 రాత్రి చూసే వరకు అంటే సప్పుడు కూడా ఏం రాలేదు. మరి తాళాలను పోసేసింది. మేము అది 4 రాత్రి చూసే వరకు అంటే అవన్నీ ఆ గుళ్ళని తెరిచింటాయి. తాళాలని మొత్తం అది పలగొట్టున్నాయి. ఇక మేము ఆ కమిటీకి ఫోన్ చేసి చెప్పాం. ఉదయం ఖానాపూర్లో టెంపుల్ థెఫ్ట్ అయినట్టు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము విజిట్ చేసేసి దాని మీద ఫింగర్ ప్రింట్స్, తర్వాత సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. దానిలో టెంపుల్లో ఉన్న సీసీ కెమెరాలు పగలగొట్టి, టెంపుల్లో ఉన్న హుండీలు పగలగొట్టి దాంట్లో నుంచి వెళ్ళి నగదు దోసుకుపోయినట్టుగా మనకు దరఖాస్తు వచ్చింది. ఇది మన ఖానాపూర్ శివార్లో ఉన్న సాయిబాబా టెంపుల్ మరియు పెద్దమ్మ టెంపుల్, అదేవిధంగా సత్తెనపల్లిలో ఉన్న జగదంబ టెంపుల్లో కూడా దొంగలు రాత్రి తాళాలు పగలగొట్టి హుండీలు పగలగొట్టడం జరిగింది. హుండీల్లో ఉన్న డబ్బులు కూడా దొంగతనం చేయడం. దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ దగ్గర 500 పడకల ఆసుపత్రికి 10 ఎకరాలు, మండలంలోని రాజానగరం గ్రామంలో ఎకరం భూమిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా
తూడి మెఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజలకు అవసర నిమిత్తం 500 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసుకోవడం జరిగిందని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదని, ప్రస్తుతం నూతన హంగులతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సరిపోతుంది. మీరందరూ కొద్ది అవకాశం రైతులు ఎట్లా అవకాశం వచ్చింది కాబట్టి రేపు లేదు ఎల్లుండి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణంలో వనపర్తి అవసరాల రీత్యా ఆల్రెడీ హాస్పిటల్ ఉంది, జనరల్ హాస్పిటల్ మన దగ్గర. అది సరిపోరన్న ఉద్దేశంతో మార్చి 2, 2025 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వనపర్తికి వచ్చినప్పుడు దాదాపు 1000 కోట్లతో ఫౌండేషన్ వేసిపోయినాం. ఈ యొక్క ఐటీ టవర్ 22 కోట్లు తప్ప అన్ని వసతులతోన అన్ని అంగులతోన 257 కోట్లతో ఇప్పుడే మేము భూమి పూజ చేసి వచ్చినాం. కాంట్రాక్ట్ అంతా రెడీ అయింది, ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు వనపర్తి చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి వనపర్తిలో కాంగ్రెస్ జిల్లా కార్యాలయం లేకుండే మొన్న క్యాబినెట్లో లాస్ట్ వీక్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులు మా అందరి వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ల అందరి ఆకాంక్ష మేరకు అందరి రిక్వెస్ట్ మేరకు క్యాబినెట్లో పెట్టి మాకు ఎకరా పొలం ఇచ్చిన మా రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి మండల కేంద్రాలలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో, చట్టసభలలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక సంస్థలకు ఎలా వెళ్తారని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లలో నిర్ణయం తీసుకున్నదో, మరి ఈ బీసీ రిజర్వేషన్ల నిర్ణయంలో కోటపల్లి మండలంలో బీసీ జనాభా దాదాపుగా ఒక 60% ఉన్నది. 100లో 60% మంది ఉన్నారు బీసీలు. అలా ఉన్నటువంటి బీసీలు అందరినీ కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా బీసీలు లేరు అన్నట్టుగా ఈ ఎంపీడీఓ కావచ్చు, పంచాయతీరాజ్ ఆఫీసర్ డిఎల్పీఓ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఎందుకు ఉన్నారు? ప్రజల అవసరాలు తీర్చడానికా, ప్రజల కోసం ఉన్నారా వీళ్ళు? మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వముకి తొత్తులుగా ఉన్నారా? అది మాకు తెలవాలి, ప్రజలకు, బీసీ ప్రజలకు తెలవాలి. ఎందుకయ్యా అంటే ఎంపీడీఓ గారు రెడ్డి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం అమరాయి వలస గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయం PNRTS గురించి రైతులకు వివరించడం జరిగింది. బిందు సేద్యం గురించి, ఒకే రకమైన పంట కాకుండా పంటల మార్పిడి గురించి, రసాయనిక ఎరువుల, పురుగు మందుల వాడటం వల్ల అనర్థాలు, వాడటం వలన అనర్థాలకు రైతులకు వివరించడం జరిగింది. ప్రస్తుతం ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ATF అగ్రిడే మోడల్స్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దివ్య వైపీ, DPP సత్య, జనని, MT సన్యాసి నాయుడు, ICRP అరుణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. దేంట్లో ఉంటాయి అవన్నీ మన శరీరంలో ఉంటాయి అని కానీ అక్కడే హరితీర్థం స్టార్ట్ చేశారు. ఆ రాష్ట్రాల్లో విపరీతం ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోయారు. వాళ్ళ గురించే డైరెక్ట్గా క్యాన్సర్ పేషెంట్ల కోసం ట్రైన్స్ నడుపుతున్నారు, క్యాన్సర్ పేషెంట్ల కోసం. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆహారంలో నాణ్యత లేదు, అందుకే
ఎరువులు పురుగు మందులు వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించండి. మీరు తిన్న ధాన్యానికైనా ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. మీ దగ్గర ఉన్న ఆవులు కానీ ఆవులు గేదెలు ఉంటాయి, ఆ పేడను ఉపయోగించుకుంటే ఎలా మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలి. మన దగ్గర ఉన్న కషాయాలు, ఇప్పుడు వేపాకుల కషాయం కానీ జిల్లిడాకుల కషాయం కానీ మన దగ్గర ఉన్న కషాయాలతోనే మన పురుగులు తెగులు కూడా మన దగ్గరలో ఉన్న కషాయాలతో ప్రతి ఒక్కరు కూడా కంట్రోల్ చేయొచ్చు. అందుకనేసే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు చేయండి. మీరు తిన్న ఆహారానికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందనుకో, ప్రతి ఒక్కరు 1 అరెకరాలైనా మీరు తిన్న ధాన్యానికైనా ప్రకృతి వ్యవసాయం చేయండి. మీకు ఖర్చు తగ్గుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించమని చెప్తాను. ఇప్పుడు అదేవిధంగా మీకు రైతన్న మీకోసం అనేసి ప్రోగ్రామ్ సర్వే చేస్తానరా. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికైనా అన్నదాత సూకి పడకపోయినా, మీకు ఎవరైనా ఇప్పుడు అందరూ వరి పండిస్తారు కదా, ఒకే రకమైన పంట ప్రోత్సహించకూడదు. అందరూ వరి పండించారు అనుకో, వరి కాకుండా ఇతర పంటలు, కూరగాయల పంటలు కానీ లేదా హార్టికల్చర్ క్రాప్స్, జీడి కానీ, మామిడి కానీ, అరటి కానీ, బొప్పాయి కానీ అలాంటి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధపడ్డామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సంపత్ నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే బాలరామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 6,34,00,000 గోన సంచులు కావాల్సి ఉందని 7,54,00,000 గోన సంచులు తీసుకురావడం జరిగిందని, ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే డబ్బులు అందేలా ఏర్పాటు చేసినట్టు మంత్రి అన్నారు. ఈ పర్యటనలో కూడా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందోర్తి అభిరామ్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు మునేశ్వర గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. పరిదెలిపేట సర్పంచ్ రాజబాబు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడి దిగుబడి ఎక్కువగా ఉంటుందని మన రైతులు చెప్పారు. వ్యవసాయ శాఖ కూడా ఆ విధంగా మనకి సమాచారం అందించిందనే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేటట్టు ఈరోజు మనం సిద్ధమయ్యాం. ఒక రాజానగరం నియోజకవర్గంలోనే 1,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుందని మాకు సమాచారం వచ్చింది. నేను సోదరులు బలరామకృష్ణ గారికి మాట ఇస్తున్నాను, మీ నియోజకవర్గంలో ప్రతి బస్తా ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అమ్మించేటట్టు మీరు ప్రయత్నం చేయండి. మేము కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేయడమే కాదు, నేను సభాముఖంగా ఛాలెంజ్ చెప్తున్నా, మీ ఖాతాలో 4 గంటల్లోనే డబ్బులు జమ అయ్యే విధంగా మేము పనిచేస్తామని మీకు మాట ఇస్తున్నాను. ఆ విధంగా మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఆ మార్పు ఉపన్యాసాలకు కరపత్రాలకు కాదు, రైతు గుండెల్లో నిలబడిపోయే విధంగా రైతు పడిన కష్టాన్ని గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం మీకోసం నిజాయితీగా పనిచేస్తుందని చేసి చూపిస్తున్నామని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. అవునా ఎప్పుడు ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది సార్. బాగా ఉంది. ఇస్తున్నారు మన గాడాలని ఏం చెప్పారు మీరు? ఎంత అని చెప్పారు? ఆల్రెడీ 3 రోజులు అయినా డబ్బులు జమ అయ్యే విధంగా మేము పనిచేస్తామని మీకు మాట ఇస్తున్నాను. ఆ విధంగా మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఆ మార్పు ఉపన్యాసాలకు కరపత్రాలకు కాదు, రైతు గుండెల్లో నిలబడిపోయే విధంగా రైతు పడిన కష్టాన్ని గుర్తించి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని రుణాలను అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే 304 కోట్లు విడుదల చేసి మహిళా సంఘాల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ నియోజకవర్గ మహిళా సమైక్య సంఘాలకు మొత్తం 3,48,068,500 నిధులు జమ అయ్యాయని తెలిపారు. ఈ నిధులతో మహిళలు ఉన్న తరహా వ్యాపారాలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా బలపడే అవకాశం ఉందన్నారు. రుణాలపై వడ్డీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం నియమితంగా భరిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో అజరామరమైన నేత ఇందిరాగాంధీ సేవలను స్మరించారు. రాష్ట్ర
సోదరి సోదరుల న్యాయాలలో మంచి సంతోషకరమైన వార్త. తెలంగాణ ప్రగతి, మహిళల యొక్క ఉన్నతి అనేది ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం. ఇందులో మొన్న శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమం అయితేనేది, వడ్డీ లేని రుణాలైతేనేది ఆదర్శంగా తీసుకుని తొలి ప్రధానమంత్రి మహిళా ప్రధానమంత్రి ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ వారోత్సవం జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇలా రుణమాఫీలు ఇలా శారదా నియోజకవర్గంలో